ఆకు ఒక్కతో నువ్వొకటంటే పోక చెక్కతో నేరేండంట అన్నటువంటి చందంగానే ఉంటుంది రాజకీయం అనేటటువంటిది. ఈటెల రాజేందర్ చాలా తీవ్ర ఆగ్రహంతో ఆనా కొడుకులు స్థాయిలో మాట ఎవరిని ఉద్దేశించి అంటే ఇప్పుడు బండి సంజయ్ని ఉద్దేశించే అన్నటువంటి విషయం స్పష్టంగా కనబడిపోతుంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఒక సందిగ్ధత ఏమైపోయిందంటే, కార్యకర్త ఇదివరకు పార్టీని ప్రేమించేవాడు, నాయకుల్ని అభిమానించేవాడు. ఇప్పుడు నాయకుల్ని ప్రేమిస్తున్నారు, పార్టీని అభిమానిస్తున్నారు. దీంతో రాజకీయం కన్వర్ట్ అయిపోయింది. వ్యక్తి పూజ దేనికైతే భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా పుట్టిందో, కాంగ్రెస్ పార్టీలోని వ్యక్తి పూజలకు వ్యతిరేకంగా పుట్టిందో, ఆ వ్యక్తి పూజ ఇందులోకి వచ్చాక ఈ మధ్యకాలంలో ఆ దుర్లక్షణం ఇక్కడికి వచ్చాక వ్యక్తి ద్వేషం కూడా అట్లాగే పెరిగింది. బండి సంజయ్ తనని అన్నాడు ఏంటంటే, ఓ 2-3 రోజుల క్రితం ఏదో అక్కడ ఒక ప్రోగ్రామ్ ఉంది, సైకిళ్ళ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి సంబంధించినటువంటి. ఆ కార్యక్రమం వాస్తవంగా ఈటెల రాజేందర్ అక్కడ ప్రోగ్రాం పెట్టుకున్న రోజునే పెట్టుకుంటే, ఇద్దరు చెరొకటి పెట్టుకుంటే బాగోదన్న ఉద్దేశంతో ఒకరోజు 2 రోజుల ముందే పెట్టుకుని బండి సంజయ్ వెళ్ళిపోయారు. ఆ టైంలో రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకి సమాధానంగా, మా దగ్గర ఏ గ్రూపులు ఉండవు, వ్యక్తి కాదు గ్రూపులు కాదు అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చాడు తను. అక్కడ దాన్ని ప్రొవోక్ చేసే మీడియా, అక్కడ దాన్ని రెచ్చగొట్టేటటువంటి మీడియా, లేదా ఈటెల మీద వీరాభిమానంతో బీజేపీ అంటే వాళ్ళకి జుజుబి లైట్, ఈటెల రాజేందర్ ప్రేమ, బీఆర్ఎస్ నుంచి ఆయనతో ఉన్నటువంటి వాళ్ళు ఆయన దగ్గర గొప్పగా చెప్పుకోవడం కోసం ఎక్కేసేశారు బాగా. ఈ ఎక్కేసిన దానికి ఆయన ఇన్స్పైర్ అయిపోయి ఇవాళ దారుణాతి దారుణంగా మాట్లాడేశారు. వాడి బతుకులెంత, వీళ్ళెంత, ఆనా కొడుకులెంత. భారతీయ జనతా పార్టీలోనే పుట్టి, భారతీయ జనతా పార్టీలోనే పెరిగి, భారతీయ జనతా పార్టీలోనే ఎదిగి కేంద్ర మంత్రి స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తిని ఆనా కొడుకు అనే స్థాయికి వచ్చేసింది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం ఏం చేయాలా? కార్యకర్తలు ఇప్పుడు మొన్న రాజాసింగ్కి ఒక గ్రూపుగా, ఇప్పుడు బండి సంజయ్కి ఒక గ్రూపుగా, ఈటెల రాజేందర్కి ఒక గ్రూపుగా వెళ్ళాలా? ఏం చేయాలి పార్టీ నాయకత్వం? ఎందుకంటే వాస్తవంగా ఎలక్షన్స్ ముందు అందరికీ తెలిసిన నిజం, బండి సంజయ్ అధ్యక్ష పదవి పోవడానికి కారణం ఈటెల రాజేందర్. ఢిల్లీ సర్కిల్స్కి తెలుసు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర సర్కిల్స్కి తెలుసు. బండి సంజయ్ అందరినీ కలుపుకుని వెళ్ళడు, అతని మూలంగా పార్టీ దెబ్బతింటుంది అని చెప్తే ఈటెల రాజేందర్ పెద్దరికానికి విలువిచ్చేవాళ్ళు. ఈవెన్ ఆయన ఎలక్షన్స్కి అప్పుడు బయటకు వచ్చి చేసినప్పుడు, పోటీ చేసినప్పుడు ఆయన ఖర్చు కూడా బీజేపీ అధిష్టానమే పెట్టుకుంది అన్నటువంటిదే ఢిల్లీ సర్కిల్స్లో చెప్పే మాట. మొన్నటి ఎలక్షన్స్ అసెంబ్లీకి కానీ పార్లమెంట్కి కానీ టోటల్గా ఖర్చు అంతా భారతీయ జనతా పార్టీనే భరించింది అధినాయకత్వం. అంత ప్రయారిటీ ఇచ్చింది. అయితే ఆయన గట్టిగా పదే చెప్పడంతోనే బండి సంజయ్ని పక్కన పెట్టారు, పెట్టి కిషన్ రెడ్డిని తీసుకొచ్చారు అన్నటువంటిది ఢిల్లీలో తెలుసు, హైదరాబాద్లో కూడా 100కి 70-80 మందికి తెలుసు. ఈటెల రాజేందర్కి అంత బాధ్యత ఇచ్చింది. అయితే పార్టీ అధినాయకత్వం తర్వాత ఆలోచించేటప్పుడు కొత్త వాళ్ళకి ఇవ్వకుండా ఏముండరు. హిమంత బిశ్వాసర్ మాకు సీఎం ఇవ్వలేదా, బయట నుంచి వచ్చినటువంటిది సక్సెస్ అయ్యేది. కిరణ్ బేడీకి ఇస్తే ఫెయిల్ అయింది ఢిల్లీ. కాబట్టి ఇక్కడ కొత్త వాళ్ళకి వచ్చేటప్పటికి నెక్స్ట్ ఈ లోపు అలవాటు పడతారు ముఖ్యమంత్రి. వాస్తవంగా ఆయన పీడిఎస్ కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరే బీజేపీ ఎప్పుడు ఆయన బయటకు వచ్చినటువంటిది బీఆర్ఎస్ తోసిపుచ్చితే, ఆయన్ని హింసిస్తే ఇక గతి లేని పరిస్థితుల్లో వచ్చాడు. ఇట్లా కాంగ్రెస్లో కూడా ఛాయిస్ లేని పరిస్థితి. ఇప్పుడు ఏమైనా కావాలంటే కాంగ్రెస్ ఇస్తుందేమో ఛాన్స్, అప్పుడైతే అది కూడా లేని పరిస్థితుల్లో వచ్చాడు. అప్పుడు ఎవరైతే అధ్యక్షుడిగా తీసుకున్నాడో ఆ బండి సంజయ్ కదా ఆ రోజున పార్టీలోకి తీసుకుంది, చివరికి అతన్నే తీపించేసినటువంటి పరిస్థితి. మేబీ దానికి రిటాలియేషన్గా బండి సంజయ్ ఈటెల రాజేందర్ అధ్యక్షుడు కాకుండా అడ్డుకున్నాడేమో తెలియదు, మేబీ అయ్యి ఉండొచ్చును కూడా. వాస్తవంగా పార్టీ గ్యారంటీ కనీసం ప్రతిపక్షం అయితే వస్తుంది అనుకున్నాను, అధికారంలోకి వచ్చిన రాబోయిన ప్రతిపక్షంలోకి అయితే అదే ఉంటుంది అనుకున్నాను. అంత దెబ్బ కొట్టినటువంటి పరిస్థితి. బండి సంజయ్ అవతలకి వెళ్ళడం ఆ టైంలో చక్కగా క్యాష్ చేసుకోగలిగాడు రేవంత్ రెడ్డి సిచ్యుయేషన్. బీఆర్ఎస్ కోసమే ఇదంతా అన్నటువంటి. ఇక్కడ బీఆర్ఎస్ కోవర్ట్గా ఈటలని భావించింది భారతీయ జనతా పార్టీలోని ఒక వర్గం కూడా ఆ స్థాయిలో జరిగింది.
ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారాన్ని సెట్ రైట్ చేయడానికి అధినాయకత్వం ఇమ్మీడియట్ సీరియస్గా తీసుకోవాలి, లేదా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సీరియస్గా తీసుకుని అందరినీ కూర్చోబెట్టి సెట్ రైట్ చేయకపోతే చిలికి చిలికి గాలివాన కాదు, ఇప్పుడు ఆల్రెడీ తుఫాన్ అయిపోయింది. ఈ తుఫాన్ని సెట్ రైట్ చేయకపోతే అధికారంలోకి రావాలన్నటువంటి భారతీయ జనతా పార్టీ దశాబ్దాల కార్యకర్త కళ నాశనం అవుతుంది, దశాబ్దాల కార్యకర్త యొక్క కష్టం నాశనం అవుతుంది, దశాబ్దాల నాయకుల త్యాగాలు నాశనం అవుతాయి. ఎందుకంటే 2 సార్లు బీఆర్ఎస్ని చూసి ఇప్పుడు మళ్ళీ చూడడానికి బోరు కొడుతుంది జనాలకి, వాళ్ళ వ్యవహార శైలి ఇంకా మారలేదు. ఇటు కాంగ్రెస్ పార్టీ అప్పుడే అధికార వ్యతిరేకతను కూడగట్టుకుంటుంది. ఈ సందర్భంలో పబ్లిక్ బీజేపీ వైపు చూస్తున్నారు. దానికి అనుగుణమైనటువంటి సందర్భంలో జరుగుతున్నటువంటి ఇష్యూ సెట్ చేయాల్సిన అవసరం.